హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి మినపసున్నుండలండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రాని వాళ్ళు కూడా ఈజీ చేసుకోవచ్చండి. చాలా మంచి రెసిపీ అండి. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కడాయి పెట్టి కొంచెం హీట్ అయినాక నేను ఒక కప్పు తీసుకుంటున్నానండి. మినప్పప్పు అండి. ఇది కొంచెం పొట్టు అక్కడక్కడ ఉందండి, పొట్టుతో ఉన్నదే తీసుకుంటున్నానండి. ఈ మినపప్పు అనేది చాలా మంచి ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసే విధానంలోనే దాని టేస్ట్ అంటూ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. కొంచెం రెడ్గా వేయండి. మనం మినపప్పు అనేది రెడ్గా వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూడండి, చాలా రెడ్గా వేగాయి కదండి. మీకు ఫోటో కూడా చూపిస్తున్నానండి. అలా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్స్ రైస్ అండి. ఇవి కూడా ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి ఇవి కొంచెం వేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే నోటికి కూడా అంటకుండా ఉంటుందండి తినేటప్పుడు. రైస్ అనేవి ఇలా ఫ్రై చేసుకోండి. నేను రైస్లో మినపప్పులోనే రైస్ కూడా మిక్స్ చేస్తున్నానండి. ఇవన్నీ మిక్సీ వేసి పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నప్పుడు మనము చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. చాలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ అనేది. ఈ మిక్సీ పట్టిన పౌడర్ ఏమో నేను ఒక బౌల్లో వేసానండి. చూడండి, చూపిస్తాను ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్త పట్టుకోవాలండి. వీలైనంత మెత్త పట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి. అదే జార్లో ఒక కప్పుకి 1 కప్పు పంచదార అండి, షుగర్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను అదే కప్తో షుగర్ యాడ్ చేశానండి. ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మినప్పిండి, ఈ పంచదార, ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి మంచిగా. రెండు కలిసేటట్లు కలుపుకోవాలండి. నెక్స్ట్ కొంచెం నెయ్యి తీసుకోండి. నాకైతే ఒక ఎంత పడిందంటే కప్పు తీసుకున్నాను కదండి. నాకు కప్పుకి సగం పడిందండి నెయ్యి. ఒక కప్పుకి 1 కప్పు సగం పట్టిందండి నెయ్యి అనేది. అది కొంచెం వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. 1/2 కప్ నెయ్యి అయితే సరిపోద్దండి. మీకు ఇంకా కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఓకే అండి. పిండి మొత్తానికి కలుపుకోవాలండి మంచిగా. చాలా టేస్టీగా వచ్చాయండి మినపసున్నుండలు అయితే మాత్రం. నేను చాలాసార్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటానండి. చూడండి, చూపిస్తున్నాను. ఇంకా అవ్వలేదండి, ఇంకా నాకు నెయ్యి పడుతుందండి. నేను ఒకసారి ఇలా ఉండ చుట్టి చెక్ చేసుకుంటున్నానండి. ఇంకా నెయ్యి పడుతుంది అనేసి మళ్ళీ వేసానండి. చూడండి, తొలి పిండికి ఇప్పుడు పిండికి డిఫరెన్స్ కూడా. అది మనకి మంచిగా ఉండ చుట్టడానికి అయ్యేంత నెయ్యి మాత్రం వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా చుట్టి చూపిస్తానండి. మనం జస్ట్ చేయితోనే అలా రౌండ్ చుట్టుకుంటే చాలండి. ప్రెస్ చేస్తూ చుట్టాలండి. ఓకేనండి, పిండి మొత్తాన్ని అలా ఉండలు చుట్టుకుంటూ పెట్టుకోవాలండి. మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా సూపర్గా ఉన్నాయండి. నేను ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే మనకి
ఏమాత్రం చెడిపోవండి, చాలా టేస్టీగా అలానే ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.